నెక్స్ట్ పోయినసారి బ్యారికేడ్ కూడా ఏర్పాటు చేసినాం మనం శంకర్ నగర్ బావి దగ్గర, నెక్స్ట్ అదేవిధంగా జూనియర్ కాలేజీ దగ్గర, నెక్స్ట్ పసుపువాగు 3 చోట్ల కూడా బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి క్రెయిన్లని కూడా 3 క్రెయిన్లు లాస్ట్ ఇయర్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఒక క్రెయిన్ ఎక్స్ట్రా పెంచాలని చెప్పి సార్ మన ఏసీపీ గారు 4 క్రెయిన్లు మన బోధనకి ఈ లాస్ట్ ఇయర్ అంటే ఒక క్రెయిన్ పెంచి హుక్కు సిస్టాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా అదేవిధంగా ఆ ప్రాసెస్నే పాటిస్తాం. లాస్ట్ ఇయర్ చాలా స్పీడప్ అయిపోయింది అన్నమాట హుక్కు సిస్టమ్ వేయడం వల్ల. అదేవిధంగా ఇప్పుడు కూడా అదే హుక్కు సిస్టాన్ని ఇచ్చి తొందరగా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. హరికా బంజారి గారిని రావాల్సిందే కోరుతున్నాను. శంకర్ గారు ఇక్కడ పైకి రండి. శంకర్ గారు, బుజ్జి గారు పైకి రండి. చైర్ లేపించి పైకి. aparecer. ఇప్పుడు మన బోధనలో 200 కోరుతున్నాము. దీనికి సహకారం అనేది కంపల్సరీగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడైనా ఏదైనా అవాంతరం ఏర్పడితే మీరు ఇమ్మీడియట్ మీరే దగ్గరుండే దాన్ని ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ ఇమ్మీడియట్ ఆ ఏరియా మరి వివిధ ఊళ్ళ చైర్మన్లు ఉత్సవ కమిటీ వాళ్ళకి నా ప్రత్యేకమైనటువంటి ఒక కోరిక కోరుతున్నాను. నేను ఈ సంవత్సరం ఏంటంటే మనం గత 3 సంవత్సరాల కింద మహారాష్ట్ర నుంచి చక్కనైనటువంటి భజనను తీసుకొచ్చాము. ఒక 50 మందిని ఎట్లా అంటే పోస్ట్ ఆఫీస్ నుంచి మొదలు పెడితే మన హనుమాన్ మందిర్ దాకా ఎంత చక్కనైనటువంటి భజన తాళాలు వేసుకుంటా వచ్చారు. అలాంటి ఏర్పాటు చేస్తే నేను వాళ్ళ మొత్తం మందికి నేను భోజనాలు ఏర్పాటు నేను చేస్తాను. వాళ్ళందరికీ భోజనాలు నేను ఏర్పాటు చేస్తా. దానికి ఎందుకంటే ఈ టీజేలతోటి కొద్దిటువంటిది వస్తుంది. ఇది చాలా అద్వితీయంగా ఉంటుంది. నా భూతో నా భవిష్యత్తు అంటే నిజామాబాద్లో కూడా చక్కగా ఎడ్లను పెట్టేసి ముందర ఎంత చక్కగా భజన చేసుకుంటూ తీసుకుపోతారంటే మన దగ్గర అయితే ఇప్పుడు బోధనలు అన్ని ఎడ్లు లేవు. కాకపోతే ఏంటంటే ఒక రథాన్ని ముందుగా వెళ్తున్నప్పుడు ఈ భజన పెడితే అద్వితీయంగా ఉంటుందన్న కోరిక. మీరేమంటారు? నేను అడ్రస్ కూడా తీసుకుంటా, మీరు కొద్దిగా సహకరించాలి. దాంట్లో ప్రత్యేక పాత్ర మా అశోక్ రెడ్డిదే ఉంటుంది కాబట్టి అశోక్ రెడ్డికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అశోక్ రెడ్డి మీరు ముందరుండి ఈ యొక్క భజన వాళ్ళను ప్రోత్సహిస్తే బాగుంటుందని నేను సభాముఖం మీ అందరినీ శాంతి కమిటీ సమావేశం నిర్వహించినటువంటి ఏసీపీ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి, తోటి పోలీసు బృందాలకి మా సార్వజనిక ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సార్వజనిక ఉత్సవ కమిటీ ఇది చెప్పారు సార్, ఉద్మిరి గల్లి జాగం గల్లి అన్నారు. అలా కాకుండా గొడవలు కాకుండా ఏదైనా శాంతియుతంగా జరుపుకుంటామని చెప్పి మా యొక్క మనవి చేస్తున్నాను. అలాగే ఏదైతే రోడ్లు ఉన్నాయో ఓల్డ్ సిటీలో మొత్తం అన్ని రోడ్లు మొత్తము బయట కట్టేసినాయి. మున్సిపాలిటీ మొత్తం రోడ్లన్నీ బయట కట్టేసిన బయటకు అవి తీయించే రథానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి చెప్తున్నా. అదే పైన వైర్లు కూడా కరెంటు పోల్ వైర్లు కూడా తిరుగుతున్నాయి. అవి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ నుండి దగ్గరుండి మా యొక్క ఉత్సవ కమిటీ సహకరించాలని కోరుచున్నాము. ఎలక్ట్రిసిటీ ఏ గారికి
గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్కు, కమిటీ సభ్యులకు నమస్కారం అండి. ఇప్పుడు ఉత్సవం అనేది ఉత్సాహంగా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో అందరూ చెప్పారు. అదేవిధంగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇంతకుముందు ఇది మీకోసమేనమ్మా. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు లాస్ట్ ఇయర్ క్రెయిన్ల విషయంలో తక్కువ ఉన్నాయని చెప్పారు. ఆ విషయంలో ఎస్హెచ్ఓ గారు ఏసీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇంకొకటి కావాలని చెప్పేసి అన్నారు. అదేవిధంగా నేను కూడా మా కమిషనర్ గారి ద్వారా నేను చెప్పిస్తాను. ఇంకోటి, మనకు ఎక్కడైతే గణేష్ ఉత్సవాలు మండపాలు ఉన్నాయో రోజువారీగా ఏదైతే చెత్త పడుతుందో అలా కాకుండా మార్నింగ్ ఈవినింగ్ కూడా క్లీన్ చేయించే విధంగా కమిషనర్ గారితో మా పబ్లిక్ హెల్త్ వర్కర్తో క్లీన్ చేపిస్తాము. అదేవిధంగా మనము రథోత్సవం ఎక్కడైతే ఊరేగింపుగా సాగుతుందో ఆ రహదారులు ఎక్కడైతే గుంతలు ఉంటాయో ఆ గుంతలను కూడా పూడ్చే విధంగా మేము సహకరిస్తాము. అందరి సహకారంతో ఈ ఉత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చే మనము ఆక్రోశిత వాడు ఏదో ఎగిరిందని మనం ఎగురుకుంటూ పోతే ఇంకా ఎగురుతూ ఉంటాం. అట్లా కాదు, మన శాంతియుతంగా అట్లా కాదు తప్పి ఇది మలది మన బోధడానికి మనం ఒక్కటి చేసి బోధన పడడానికి చెడ్డ పేరు వస్తుంది, ఆ పేరు రావద్దు, ఆ చరిత్రలో ఉండిపోతుంది అని మనం నచ్చ చెప్పి అతని పక్కకు తీసుకుపోయి మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రతి సంవత్సరము మనం గణేష్ కానీ దుర్గామాత అంటే మనకు జనరల్గా ఖమాన్ నుంచి మనం ఇటు వెళ్ళిపోతాం పాత బస్టాండ్ నుంచి. గణేష్ మాత్రం మనం రెజ్జల్ బేస్ పోస్ట్ ఆఫీసు, రెజ్జల్ బేస్ ఉదిమిరి గల్లీ, త్యాగం గల్లీ, బ్రహ్మన్ గల్లీ, మళ్ళీ రెజ్జల్ బేస్, మళ్ళీ పోస్ట్ ఆఫీస్ నుంచి ఇట్లా తీసుకొస్తాం కనుక ఆ ఊరేగింపు మన భక్తులు అంటే మన బోధన పట్టణంలో ఉన్న ఆడపడుచులు కానీ అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ ఇల్లుకు తాళం వేసొచ్చి ఉత్సాహాన్ని చూద్దామనే టైంకి మనం పోస్ట్ ఆఫీస్ దగ్గర 1 గంటకు 2 గంటలకు మనము ఊరేగింపు అక్కడ ఉంటుంది. అప్పటి వరకు ఎవరు పిల్లలు కానీ తల్లిదండ్రులు ఎవరు ఉండలేరు కనుక దయచేసి అది గమనించాలా. ప్రతి ఏరియాలో ఈ సంవత్సరం దయ వల్ల మనకు 12:21 నిమిషానికే ముహూర్తము వేలం పాట తర్వాత తర్వాత భోజనాలు ఏర్పాటు చేస్తాం కనుక ఉత్సవ కమిటీ నుంచి ఆ భోజనాలు లంచ్ చేసిన తర్వాత 1:30-2 గంటల మధ్యలో మన నిమజ్జనం స్టార్ట్ అవుతుంది కనుక దయచేసి అన్ని గణేష్ మండపాల సభ్యులు, ప్రెసిడెంట్లు, సెక్రటరీలు అందరూ కలిసి సహకరించి ఈ నిమజ్జన రథం ఇప్పుడు మన బోధన పట్టణంలో మన శివాలయం నుంచి ఉత్సవ కమిటీ నిమజ్జనం రథం వచ్చిన తర్వాత అక్కడ ప్రతి గణేష్ దగ్గర ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఆడుతూ పాడుతూ ఆనందంతో అందరూ ఎగిరేస్తూ చేసుకుంటూ ముందుకు సాగించాలని అందరూ సహకరించి ఈ యొక్క రథాన్ని మన పోస్ట్ ఆఫీస్ దగ్గర 9 గంటల వరకు తీసుకురావాలని అందరు సహకారం ఉండాలని దయచేసి నమస్కరించి మీ అందరినీ కోరుకుంటున్నాను. మనమే కాదు, మనకున్న తల్లిదండ్రులు, అమ్మలు, అక్కలు, చిన్నపిల్లలు అందరూ చూడాలంటే ఇది త్వరితంగా వస్తేనే సాధ్యమవుతుంది. ఇప్పటివరకు ఇప్పటివరకు నేను చూస్తున్నాను, గత ఒక 15-20 ఏళ్ళ నుంచి 2 గంటల వరకు మన పోస్ట్ ఆఫీస్ వస్తుంది. ఏ భక్తులు చూస్తారు ఆ రథాన్ని, ఆ విగ్రహాన్ని, శివాలయాన్ని విగ్రహాన్ని, ఆ గణపతిని చూడాలని చాలామంది మన బోధన పట్టణమే కాక చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వస్తారు కనుక దయచేసి అందరూ గణపతి మండపాల వాళ్ళు సహకరించాలని నమస్కరించి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పోలీస్ కమిటీ వారికి, ముఖ్యంగా మా సార్వజనిక ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు. ముఖ్యంగా ఎస్హెచ్ఓ గారికి, ఏసీపీ గారికి, మరియు మా యొక్క సార్వజనిక ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి శ్రీనివాస్ గారికి అభినందనలు. మరియు మండప నిర్వాహకులకు చిన్న విజ్ఞప్తి, ప్రతి ఒక్క మండపం దగ్గర బాధ్యతగా ప్రతి ఒక్క మండపం దగ్గర 2 వ్యక్తులు ఈ గణపతి నవరాత్రులను ఎట్లయితే భక్తి శ్రద్ధతో నిర్వర్తిస్తున్నామో 9 రోజులు కూడా ఎటువంటి కూడా మనకు కుక్కలు అటువంటి వచ్చి దీపాన్ని పడేయడం ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దాన్ని ఏదో సూక్ష్మంగా ఆలోచించి ఎటో వెళ్తుంది. కాబట్టి 2 వ్యక్తులు బాధ్యతగా 9 రోజులు గణపతి మండపంలోనే పడుకొని గణపతిని చూస్తూ మండపాన్ని భక్తి శ్రద్ధలతో మనం కాపాడుకొని నవరాత్రులు మనము నిమజ్జనం చేసుకోవాలి. మరియు మా యొక్క ఉత్సవ కమిటీ కూడా నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మేము ఏదైతే రథాన్ని నిర్వహిస్తామో మన శివాలయం దగ్గర అప్పుడు 100 మంది దాకా ఉంటారు. తర్వాత
నిమజ్జనం వచ్చాక ఒకళ్ళిద్దరు కూడా ఉండరు. పాప మున్సిపాలిటీ సిబ్బంది, మేము పోలీస్ డిపార్ట్మెంటే ఉంటాం. మా చిచ్చ దాము చిచ్చ కూడా లాస్ట్ దాకా ఉంటాడు, బేంజర్ గంగారావు. ఇప్పుడు కొంతమంది మా బుజ్జి కాక ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ మనం ఉపన్యాసాలు ఇచ్చి మాట్లాడుతున్నామో ఇది ఒక దైవ సంభూషణం, మనకు భక్తికి సంబంధించింది. ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని ఇది మనది, ఇది మన పండుగ అని బాధ్యతగా తీసుకొని ముందుకెళ్తేనే ఇది నడుస్తుంది. ఏదో మనం వచ్చినాం కదా, కూర్చున్నాం కదా, చేసినాం కదా, పిలిచారు కదా, పోలీసు వాళ్ళు పోతున్నాం కదా అన్నట్ల బాధ్యత రహితంగా దయచేసి ప్రవర్తించకండి. ఇది మనది, మన పండుగని అనాదిగా మన తాత ముత్తాతల నుంచి జరుపుకుంటున్నాం. ఇప్పుడు కాదు, మన ఊరు పుట్టినప్పటి నుంచి ఇటు పండుగలు నిర్వహిస్తున్నాము. ఏదో కొన్ని సందర్భాల్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఇప్పుడు కూడా మన దాంట్లో కూడా కొద్ది గొప్ప మంది ఉంటారు. కానీ పెద్దలు చెప్పినటువంటి విషయాలు ఒకరోజు 2 రోజులతోనే కాదు. శాంతి కమిటీ నిర్వహిస్తున్న ఏసీపీ సార్, సిఐ గారు, అలాగే సార్వజనిక అధ్యక్షుడు, బోధన్ పెద్దలు, బంధుమిత్రులు, ముస్లిం సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. మొదట ఏంటంటే నేను చెప్పాల్సింది, ఎలక్ట్రిసిటీ అందరూ కూడా ఎలక్ట్రిసిటీ అంటున్నారు. అందరికీ అయితే చాలా ఇంపార్టెంట్. గౌరవ మా సిఎండి గారు అయితే ఏ ఇన్సిడెంట్ కావద్దని చూస్తున్నారు. మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మేము కూడా మీకు అదే చెప్తాం వచ్చాము. మాకు ఈ అవకాశం ఇచ్చారు సిఐ సార్, ప్రత్యేక ధన్యవాదాలు. ముందేదైతే 125 ఆన్లైన్ అయినాయని చెప్పారు. మాకైతే ఒక్కళ్ళు కూడా మా దగ్గర పర్మిషన్ తీసుకోలేదు, మాకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఎందుకు ఇన్ఫార్మ్ అంటే, ఎందుకు చేయాలంటే మేము కొద్దిగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాం. మీరు ఇప్పుడు మంచిగా తీసుకోవాలి అంటే స్టాండర్డ్. కొన్ని ఏం చేస్తారంటే లైట్స్ ఎక్కువ సర్వీస్ తీసుకొస్తారు, ఆ లోడ్ అనేసరికి అది డిస్ట్రిక్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనం షెడ్ వేస్తాము, రేకుల షెడ్ వేస్తాము. ఆ రేకుల షెడ్ వేసినప్పుడు అయితే సేఫ్ అది ఎక్కడ కలుగుతుంది, ఏమవుతుంది అనేది చూడరు. ఎందుకంటే మేము చెప్తే మా వాళ్ళు ఖచ్చితంగా మా చెప్తారు, అందరూ ఉంటారు, వాళ్ళని పంపిస్తాము. పర్మిషన్ తీసుకుంటే ఏమైందంటే కాలిపోదు ఎక్కువ. ఎవరు కూడా మా ఎలక్ట్రిసిటీ పర్మిషన్ అయితే ఇంతకుముందు 2 years బ్యాక్ ఏంటంటే ఈచ్ కిలోవాట్కు 1560 కట్టేవాళ్ళు. లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక యాప్ ఇచ్చారు, అందులో ఎంట్రీ చేయమంటారు. ఇంకా ఇన్స్ట్రక్షన్స్ అయితే మాట్లాడుతున్నారు. అంటే మా వెహికల్ వస్తాయి, వచ్చిన వాటిని చేస్తాం. ఇప్పటికైతే ఇంకా ఇన్స్ట్రక్షన్స్ రాలే. ఇన్స్ట్రక్షన్స్ వస్తే చెప్తాము. गंगाराम, ये सब लोग हैं सो बोलो जो एडवाइस दे रहे हो सो फॉलो करो. चालान वगैरह मत बनो, उससे जो रोका. ఒకటి అందరికి చెప్తున్నా, దయచేసి ప్రాణము చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాణం చాలా ఇంపార్టెంట్. మేము మీకోసం గారికి, బోధన్ పట్టణ SHO గారికి మరియు SI గారికి, పోలీసు వారి బృందము మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, నా తోటి సహచర మిత్రులందరికీ పేరు పేరున గణేష్ ఉత్సవ కమిటీ నుంచి నమస్కారాలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా శాంతియుతంగా నిర్వర్తించుకుంటామని చెప్పేసి మేము మీ ద్వారా మేము చెప్తున్నాం సార్. మాకు ఒకటే ఇబ్బంది, ఈ ఎలక్ట్రిసిటీ ఏవైతే ఎలక్ట్రిసిటీ వైర్లు ఉన్నాయో, చెట్లు మన వర్షాకాలానికి చెట్లు బాగా పెరిగిపోయినాయి. ఈ రథాలు ఏవైతే వస్తాయో వీటికి జరిగి మొన్న హైదరాబాద్లో చుట్టుపక్కల ప్రాంతంలో 7-8 మంది చనిపోవడం జరిగింది. దాన్ని దయచేసి బోధనలో అవి జర క్లియర్ చేయాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్ సార్ బాగా డ్రైనేజీలు బాగా అస్తవ్యస్తంగా అయినాయి. మొన్నటి వర్షానికి షర్బత్ కెనాల్ నుంచి పెద్ద ఎత్తున అది వ్యర్థాలు కొట్టుకురావడం జరిగింది. వాస్తవంగా ఈసారి బాగా ఇబ్బంది కలుగుతుంది. దయచేసి అవి కూడా క్లియర్ చేయాలని చెప్పేసి కోరుతున్నాము. ఈ శాంతి కాంతి ఏదైతే ఉందో ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మేము పోలీస్ వారికి కానీ మిగతా డిపార్ట్మెంట్కు సహకరిస్తూనే ఉంటుంటాము. కాకపోతే అక్కడక్కడ కొద్దిగా వచ్చిన ఉత్సాహంతోనే కొందరు పిల్లలు గడబడి చేయాలని చెప్పేసి ఏదో చేయాలని చెప్పేసి అయితే రారు. కాకపోతే వాళ్ళ గణపతి దగ్గర వాళ్ళు ఆనందంగా నృత్యాలు చేసుకుంటారు. వాళ్ళని మేము ఏం చేస్తుంటామంటే మెల్లమెల్లగా వాళ్ళని నెట్టుకుంటూ పోయి నిమజ్జన కమిటీ దాకా వాయి దాకా కూడా వెళ్తుంటాము. అది కూడా మేము కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని చెప్పేసి కోరుతున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, ఆదరైన అధికారులు, ఎస్పీ గారికి, ఆదరైన అధికారులందరికీ, అట్లనే బోధన్ టౌన్ వచ్చిన ప్రెసిడెంట్లు అందరికీ, అట్లనే శంకర్ నగర్ నుంచి వచ్చిన
గణేష్ ప్రెసిడెంట్లకు అట్లనే రాకాస్పేట నుంచి వచ్చిన పెద్దలందరికీ అందరం గణేష్ పండుగ 9 రోజులు 10 రోజులు 11 రోజులు పండుగ ఏదైతే చేస్తున్నామో అది ఈ ఆలపూట అంటే 12 తర్వాత మనం స్టార్ట్ చేసుకుంటే రాత్రి 12 దాకా అంటే మనం చేసుకుంటే అందరు పిల్లలతో సహా అందరు పాల్గొంటారని చెప్పేసి అందరికి తెలియజేస్తున్నారు. దానికి మనం సహకరిస్తే మనం ఏదో అధికారులకు సహకరించాలంటే కాదు, మన పండుగకు మనం అందరం ఒకరికొకరం సహకారం తీసుకొని పండుగని మంచిగా జరుపుకుంటే బాగుంటుందని చెప్పేసి అందరం పండుగను మంచిగా జరుపుకుందామని చెప్పేసి కలిసి మంచిగా చేసుకోవాలని చెప్పేసి గారు మరి అదేవిధంగా శివాలయం చైర్మన్, మార్గ మందిర్ చైర్మన్ మరియు బోధన పట్టణ ప్రముఖులు, అదేవిధంగా మున్సిపాలిటీ అధికారులు, ఎలక్ట్రిసిటీ అధికారులు, అదేవిధంగా ఈ సమావేశాల్లో పాల్గొన్నటువంటి మన మస్జిద్ కమిటీల అధ్యక్షులు, బోధన ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి మన గొప్ప మన కార్యక్రమంలో పాల్గొనే వ్యక్తులు, అదేవిధంగా మండలకు సంబంధించినటువంటి మన భక్తులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి ప్రకాష్పేట విషయానికి వచ్చినట్టయితే నేను ప్రకాష్పేట విషయమే మాట్లాడతాను సార్. ప్రకాష్పేటలో వినాయకుళ్ళ హైటు 16 నుంచి 17 ఫీట్ల హైట్లో వినాయకుడు ఉండే సార్. అంటే గొప్ప చెప్పడం కాదు, ప్రకాష్పేటలో వినాయకులు చాలా పెద్ద ఏర్పాటు చేస్తారు ఎప్పుడు కూడా. మళ్ళా ప్రొసెషన్లో కూడా చాలా వినాయకులు ఉంటాయి. అయితే ఉన్న సమస్య ఏంటంటే ఈ జియో నెట్వర్క్, ఎయిర్టెల్ నెట్వర్క్ వాటి వైర్లు కూడా ఉన్నాయి. మరి ఆ వినాయకులు తీసుకుపోయేటప్పుడు రథయాత్రకు ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే 16 ఫీట్లు 17 ఫీట్లు వినాయకులే ఉన్నప్పుడు డాక్టర్కు 4-5 ఫీట్ల హైట్లో ఉంటుంది. మొత్తం అది అంటే దాదాపు చాలా హైట్ 22 ఫీట్లు 23 ఫీట్ల దాకా అవుతాయి. కాబట్టి మరి కొద్ది వైర్లు తొలగించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ కేబుల్ వైర్ల వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటంటే చెట్లు కూడా చాలా చోట్ల రోడ్డు మీదకి వచ్చేసినాయి. అయితే చెట్లు మేము మండల వారీగా వాళ్ళకి చెప్తే మాకు ఆబ్జెక్షన్ చెప్తారు. ప్రభుత్వ పరంగా మీరు యాక్షన్ తీసుకొని ఆ చెట్లు దారికి ఏవైతే అడ్డం ఉన్నాయో అవి నడిపిస్తే బాగుంటుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాం సార్. మరి ఆ రథాలని పాత బస్టాండ్ ఆపితే కుటుంబ సమేతంగా వచ్చిన వారికి ఆ గణేష్ దర్శనం కలుగుతుంది. బాగా సమయాన్ని వెయిట్ చేస్తూ ఉన్నాం. అలా కాకుండా మనము మన కుటుంబ సమేతంగా వచ్చిన వాళ్ళకి దర్శన భాగ్యం కలిగిద్దాం. ఏదో అర్ధరాత్రి 2 గంటలకు 3 గంటలకు తీసుకొచ్చి పాత బస్టాండ్లో ఆపితే చూసేవాళ్ళు ఎవరు ఉంటారు? ఇంకా ట్రాఫిక్లో మన ఫ్యామిలీలు పోలేరు. మన కుటుంబం వాళ్ళకి చూడటానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇది ప్రతి సంవత్సరం ఇలా జరుగుతూ ఉంది. అలా కాకుండా సమయాన్ని తీసుకురావాలి. మరియు 9 రోజులు విగ్రహ ప్రతిష్టాపన చేసి నిమజ్జనం చేసే సమయానికి ఒకరోజు ఎంత అవుతుంది? 9 రోజులు 10 రోజులు అవుతుంది. అది కరెక్ట్ కాదు. శాస్త్రీయం కూడా అది కరెక్ట్ కాదు. 9 రోజుల నిమజ్జనాన్ని 9 రోజులు చేద్దాం. 11 రోజులు చేస్తే 11 రోజులు చేయాలి. దాన్ని ఏం చేస్తాం? 9 రోజులు పోయి 11 రోజులు అవుతుంది, 10వ రోజు అవుతుంది. తెల్లారంటే ఇంకొక రోజు ఎక్స్ట్రా అయినట్టే కదా. అది కరెక్ట్ కాదు. దయచేసి ఆ ఉత్సవంలో మన వాళ్ళు చాలా నిబద్ధంగా ఉండాలని కోరుతా ఉన్నాం. 9 రోజులు ఆ భగవంతుడి నిష్ఠగా ఉండి పూజలు అని చేయాలి. మరియు మనమందరము ఈ ప్రభుత్వ ఉద్యోగులకు, ఈ పోలీసు వాళ్ళకు ఎంత సహకరిస్తే మన అంత ప్రశాంతంగా ఆ ఉత్సవ విగ్రహాలకు నిమజ్జనం చేయడము. మరి మన వాళ్ళు బాగా తగ్గిపోతాం. నిమజ్జనం టైంలో ఆ నిమజ్జనం బావి దగ్గర ఒక 10 మంది కంటే ఎక్కువ ఉండలేరు. అందరూ అక్కడక్కడే డ్యాన్సులు చేసి ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. మనం పెట్టే విగ్రహాన్ని మన చేతితో నిమజ్జనం చేద్దాం, అది పుణ్యం. ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనం నిమజ్జనంలో పాల్గొన్నాను. విగ్రహాలు ఏమో తిరిగాను, ఎన్నో ప్రోగ్రాం చేశాను. ఈ యువత కొంచెం బాగా ఆవేశంలో చేస్తున్న పనులు చేయకండి, అందరికీ సహకరించండి. అందరం మీకు కూడా సహకరిస్తాం. ధన్యవాదాలు. గణేష్ ఉత్సవ శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేసిన పెద్దలు, గౌరవనీయులు ఏసీపీ గారు, అదేవిధంగా సిఐ గారు, మళ్ళీ ఎస్ఐ గారు, ముందుగా వాళ్ళకు ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ వేదికపై ఉన్నటి పెద్దలు ప్రదీప్ అన్న, సాయిరెడ్డి అన్న, కోశెట్టి, తమ్ముడు సేట్, మా అధ్యక్షులు లింగారెడ్డి అన్న, అదేవిధంగా ఈరోజు ఉత్సవ కమిటీ, శాంతి ఉత్సవ కమిటీ సీని గారికి, అదేవిధంగా మా ఎలక్ట్రిసిటీ ఏ గారికి, మా మున్సిపల్ మేనేజర్ గారికి, యూనుస్ పటేల్, బోధన్ ఓల్డ్ సిటీ పెద్దలు,
అదేవిధంగా నా దోస్తు శివాలయం చైర్మన్ అలికంచాలి శంకరన్న మహారాజ్ ప్రవీణ్ మహారాజు బోధన్లా ఒక పెద్ద మనిషి. ఏది ఉన్నా ప్రవీణ్ మహారాజ్ అనే అందరూ ముందుకు పోతారు. ఆయన ఉత్సాహంతోనే బోధన నడుస్తుంది. అదేవిధంగా మళ్ళా కలీం పటేల్ భుజన్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రెసిడెంట్లకు సెక్రటరీలకు అందరికీ కూడా మన బోధన్ విలేజ్ నుండి నాకాస్పేట శంకర్ నగర్ బోధన్ అక్కడి నుండి వచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదములు. ప్రత్యేకంగా మోరం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి సార్. అదేవిధంగా మా యూనుస్ పటేల్ చెప్పినట్టు బోధన్లా ముస్లిం గారు ఆధ్వర్యంలో నిర్వహించడము జరుగుతున్నది. కావున గణేష్ మండలి వారు అందరూ కూడా సభ్యులు ఇక్కడికి వచ్చినందుకు వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా సార్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగనీయకుండా మా కమిటీ తరఫున మేము మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం. ఇక్కడ కాదుగా చెప్పాడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండ్ మున్సిపాలిటీ చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్నగాక మొన్న శ్రీకృష్ణ అష్టమి జరిగిన సందర్భంగా హైదరాబాద్లో కరెంట్ షాక్ జరగడం మన దురదృష్టకరం బాధాకరమైన విషయం. అది తర్వాత ఈ వర్షాలు కురిసి కొంచెం అది ప్రకృతి, దానికి ఏం సంబంధం లేదు. ఆ యాజమాన్యం వాళ్ళు చూసుకుంటారని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం అన్ని మతాల ప్రజలందరికీ కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆఫీసర్లు, ఉద్యోగులు అందరూ బోధనం అంటే బోధనలో ఉన్న అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు కలిస్తేనే బోధన పట్టణం అవుతుంది. మన గణేష్ ఉత్సవాలు అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు కలుపుకొని అందరం ఐక్యంగా పండుగను జరుపుకొని జయప్రదం చేసుకోవాలా. మానవ జీవితంలో ప్రతిరోజు అనేక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు సతమతం అవుతూ బాధలు ఇబ్బందులు పడతామని మనకు దేవుడు పండుగల్ని సృష్టించుండు. పండుగలు అంటే ఆ పండుగలలో మనం అందరం సంతోషంగా ఉండడానికి, అది ముస్లిం పండుగ అయినా, హిందూ పండుగ అయినా, క్రిస్టియన్స్ పండుగ అయినా, ఏ పండుగ అయినా పండుగ అంటే సంతోషం పడడానికి. ఎల్లవేళలా ప్రజలు ఎప్పుడు సంతోషం ఉండరు. కాబట్టి సంవత్సరంలో కొన్ని సందర్భాలలో పండుగలప్పుడన్నా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో మన పెద్దలు సాంప్రదాయాల ప్రకారం పండుగలు పెట్టిర్రు. ఆ పండుగల్ని మనం అదే సాంప్రదాయ పద్ధతిలో కొనసాగిస్తూ బోధన్ పట్టణాన్ని శాంతియుతంగా ముందుకు తీసుకెళ్దాం, అభివృద్ధిలో పోటీ పడదాం. బోధన్ పట్టణాన్ని రాష్ట్రంలో, జిల్లాలో అభివృద్ధి చేసి ముందరికి పోదాం తప్పితే కులాలు, మతాలు, ప్రాంతాలు గొడవలు కాకుండా అంతా శాంతియుతంగా తీసుకెళ్దాం. అన్ని మతాలు అందరం కలిసే ఉందాం. కులాలకు, మతాలకు అతీతంగా అన్ని పండుగలలో అన్ని రకాల ప్రజలు పాల్గొంటే ఆ పండుగలకు విలువ వస్తుంది. అట్లా మన నిజామాబాద్ జిల్లాలో రుద్రూరులో జరుగుతుంది. రుద్రూరుకి మించి బోధన్ పట్టణం పండుగను జరుపుకోవాలంటే మనం అందరం అట్లా ఆలోచించి పండుగను జరుపుకోవాలని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా శతమానం